ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. ఫస్ట్ మీరు టేబుల్ మీద కూర్చున్నారు. ఫస్ట్ దోశ ఆర్డర్ ఇచ్చారు. ఒక 5 minutes తర్వాత మళ్ళీ అది దగ్గరికి తీసుకొచ్చిన టైంలో లేదు నేను ఇడ్లీ తింటానని చెప్పి అన్నారు. చేంజ్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారు? ఇడ్లీ కాదు నేను బిర్యానీ తింటాను అన్నారు. సపోజ్ అనుకోండి, ఇలా మీరు ఒక్కొక్కటి చేంజ్ చేస్తున్నారు. మీరు హోటల్లో ఏదైనా ఫుడ్ తినగలుగుతారా? వేరే అసలు తీసుకురాగలుగుతారా మీ దగ్గరికి? 100% మనం ఆ గోల్ ని కూడా అచీవ్ చేసుకోవడంలో సేమ్ ఇలానే మిస్టేక్ చేస్తున్నాం. ఈ రోజు ఒక గోల్ అనుకుంటున్నాం. ఆ గోల్ ఫుల్ఫిల్ అయ్యే లోపు మధ్యలో వదిలేసి వేరే గోల్ సెట్ చేసుకుంటున్నాం. ఆ గోల్ ఫుల్ఫిల్ అయ్యే లోపు వేరే గోల్ సెట్ చేసుకుంటున్నాం. ఆ గోల్ కొంచెం అట్రాక్ట్ అయ్యే లోపు ఇంకొక గోల్ సెట్ చేసుకుంటున్నాం. ఇలా ప్రతిసారి మనం గోల్స్ చేంజ్ చేస్తూ పోతే ఏ గోల్ ని కూడా అచీవ్ చేసుకోలేం. మీరు కనుక ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ కి సంబంధించి క్లారిటీగా సెట్ చేసుకోండి. ఆ గోల్ ని సెట్ చేయండి. దానికోసం 100% ఎఫెక్ట్ పెట్టండి. దాన్ని 100% క్లారిటీగా ఉండండి. క్లారిటీగా లేకుండా మీరు డౌట్ఫుల్ గా ఉన్నట్టయితే మీరు ఆ గోల్ ని అచీవ్ చేసుకోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అదే విధంగా మీ టేబుల్ దగ్గరికి ఏది రాదు, మీ దగ్గరికి ఏది అట్రాక్ట్ చేసుకోలేకపోతుంటారు. ఫస్ట్ క్లారిటీగా రండి, స్టార్ట్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, కాన్ఫిడెంట్ గా ఉండండి, క్లారిటీగా ఉండండి. క్లారిటీగా లేకుండా మనం ఇలా ప్రతిసారి చేంజ్ చేస్తూ పోతే ఏ గోల్ ని అచీవ్ చేసుకోలేక సాటిస్ఫాక్షన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. లో ఫ్రీక్వెన్సీకి వెళ్తూ ఉంటాం. కాబట్టి గోల్ పెట్టుకున్నప్పుడే ఆలోచించండి, పాజిటివ్ గా ఆలోచించండి. 100% క్లారిటీగా ఆలోచించిన తర్వాత యాక్షన్ తీసుకోండి. దాన్ని రియల్ గా పొందే వరకు దాంతో స్టిక్ అయి ఉండండి దానికి. ఓకేనా? ఓకే అనుకుంటే కామెంట్ బాక్స్ లో ఓకే అని టైప్ చేయండి.